ॐ शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीमद्भगवद्गीता प्रथमाध्यायं सप्तमश्लोकम्। अस्माकन्तु विशिष्टाये तान्निबोधद्विजोत्तम नायका मम सैन्यस्य संज्ञार्थं तान् ब्रवीमि ते। హే ద్విజోత్తమ, ద్విజోత్తమ అనగా బ్రాహ్మణులలో ఉత్తముడు, బ్రాహ్మణుడు. అస్మాకం మన యొక్క సైన్యం ఏదైతే ఉందో, అస్మాకం మా యొక్క సైన్యం ఏదైతే ఉందో, ఏ విశిష్టాహ మా యొక్క సైన్యం యందు ఎవరెవరైతే విశిష్టమైనటువంటి యోధులు ఉన్నారో, యుద్ధ వీరులు ఉన్నారో, తాన్ వారిని గురించి నిబోధ నీకు తెలియజేస్తాను. మమ సైన్యస్య నాయకాః సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే. తే నాయకాః ఆ నాయకులను గురించి. ఎవరు ఆ నాయకులు? మమ సైన్యస్య నా యొక్క సైన్యంలో ఉన్నటువంటి వాళ్ళు. సంజ్ఞార్థం, సంజ్ఞార్థం పేరు పేరున వారిని గురించి నీకు చెబుతాను. భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ. భవాన్ మీరు, భీష్మః చ మరియు భీష్మ పితామహుడు, కర్ణః చ కర్ణుడు, కృపః కృపాచార్యుడు, సమితింజయః సమితింజయః విశేషణము కృపాచార్యుడికి, అందరినీ కూడా జయించినటువంటి వాడు. అశ్వత్థాముడు, వికర్ణుడు, సౌమదత్తి సోమదత్తుడి కుమారుడు సౌమదత్తుడు, తథా ఏవచ ఇంకా మొదలైనటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకు దుర్యోధనుడు ఈ రకంగా చెబుతున్నాడు అనంటే, పాండవుల సీనను చూసి దుర్యోధనుడిలో భయం అనేటటువంటిది ఏర్పడింది. ఆ భయాన్ని తొలగించుకోవడానికి మన వైపు కూడా గొప్ప గొప్ప యుద్ధ వీరులు ఉన్నారు అనేటటువంటి విషయాన్ని చెబుతూ తనకు తానుగా ధైర్యాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. కానీ దుర్యోధనుడికి అర్థమైంది, ఇంకా మనము పాండవులను ఓడించలేము అనేటటువంటి విషయం. అందుకే తనలో ఉన్నటువంటి ఆ భయాన్ని తొలగించడానికి ఈ రకంగా వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.